అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అందరికి నమస్కారం. సోదరులారా, ఈ దేశంలో ఏం జరుగుతుంది, ఈ దేశంలో ఉన్న యువతరాన్ని ఎందుకు ఈ విధంగా హింసిస్తున్నారు, అదేవిధంగా ఈ దేశ భవిష్యత్ అయిన యువతరానికి ఎందుకు వాళ్ళ మీద దమనకాండ, వాళ్ళ మీద మరణ హోమాన్ని సృష్టిస్తున్నారు, దాని మీద ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాల్సిన అవసరం ఆసన్నమైంది. నీట్ పరీక్షల పేపర్ లీక్ అయిన తర్వాత దాదాపు 25 మంది తమ ప్రాణాలను కోల్పోయినారు. ఒక బిడ్డను తమ తల్లిదండ్రులు కోల్పోతే వాళ్ళ పరిస్థితి ఏందనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈరోజు భారతదేశం ప్రజాస్వామ్యం, ప్రజల చేత ప్రజల కొరకు ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న ఎవరైతే ఈ పాలకులు ఉన్నారో, జరిగిన మోసానికి, యువతరానికి జరిగిన అన్యాయం గురించి యువతరం నిలబడి ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం ఇచ్చే బదులు వాళ్లను చిత్రహింసలు పెడుతూ వాళ్ళ మీద మరణ హోమాన్ని సృష్టిస్తున్నారు. దానికి నిదర్శనం నిన్న జంతర్ మంతర్ దగ్గర జరిగిన ఏదైతే పార్లమెంట్ను ఘెరావ్ చేయాలని చెప్పి యువతరం ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో, దాంట్లో యువతరం మీద పోలీసులు చూపించిన ప్రతాపం, ఎవరైతే అక్కడ పాలకులు వాళ్ళని కొట్టించిన తీరు చూస్తుంటే నిజంగా ప్రతి ఒక్కరి కళ్ళలో కన్నీళ్లు వచ్చే పరిస్థితి కనబడుతుంది. సోదరులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, భారతదేశానికి వెన్నుముక్క యువతరం అంటారు. అదేవిధంగా దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పి నినాదాలు చెప్పుకొని ప్రగల్భాలు పలుకుంటూ పబ్బం గడుపుకునే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడడానికి ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యువత ఒక పక్క ఈ విధంగా అన్యాయం జరిగింది, పరీక్ష పత్రాలు ఎవరైతే లీక్ చేసినారో వాళ్ళని శిక్షించండి, దానికి నైతిక బాధ్యత వహిస్తూ ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నాడో అతను రాజీనామా చేయాలంటున్నాడు. గతంలో ఒక్కసారి ఆలోచించండి, పాత రోజుల్లో ఏదైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి చాలా మంది నాయకులు ఈ దేశాన్ని పాలించినారు. గతంలో ఎవరైనా ఒక మంత్రి మీద కానివ్వండి, ఒక అధికారి మీద కానివ్వండి, ఏదైనా అవినీతి ఆరోపణ వచ్చినప్పుడు నైతిక బాధ్యత వహించి వాళ్ళు తమ పదవులను రాజీనామా చేసి హుందాతనాన్ని చాటుకునేవాళ్ళు. రైలు యాక్సిడెంట్ జరిగితే రైల్వే మంత్రి తన పదవికి రాజీనామా చేసిన సందర్భాలు మేము చూసున్నాం. అదేవిధంగా ఎక్కడైనా ఏదైనా చిన్న తప్పు జరిగితే దానికి నైతిక బాధ్యత వహించి ఆ శాఖ మంత్రి రాజీనామా చేసిన సందర్భాలు చాలా భారతదేశంలో ఉన్నాయి. కానీ దేశంలో ప్రతి సంవత్సరం యువతకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాము, విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని భారతదేశానికి తీసుకుని వచ్చి పేదలను పనిచేస్తాము, ఈ దేశాన్ని వెలుగులతో నింపేస్తామని చెప్పి ప్రగల్భాలు పలికి ప్రజలను మోసం చేసి అధికారంలో వచ్చిన బీజేపీ పార్టీ ఈరోజు ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తుంటే ప్రతి ఒక్కరూ మీడియా కానివ్వండి, అదేవిధంగా ఎవరైతే మేము సెక్యులర్ నాయకులం, ఈ దేశ భవిష్యత్తు కోసం పాటుపడే నాయకులం అని చెప్పే వ్యక్తులు కూడా ముక్కు మీద వేలు వేసుకొని నోరు విప్పకుండా ఇళ్లలో కూర్చొని ఉన్నారంటే ఈ దేశం ఎటు వెళ్తుంది, ఈ దేశ భవిష్యత్తు ఏందనేది కూడా ఒకసారి మేము ఆలోచించాలి. ఖచ్చితంగా ఎవరైతే నీట్ విద్యార్థులు తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారో, ఎవరైతే విద్యాశాఖ మంత్రి రాజీనామా కోసం పోరాటం చేస్తున్నారో, దాంట్లో నా వంతు నేను కూడా వాళ్లకు మద్దతు తెలపడానికి సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నాడో అతన్ని రాజీనామా చేయాలని చెప్పి జిల్లా వ్యాప్తంగా మండలాల్లో, జిల్లా హెడ్ క్వార్టర్లలో కూడా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలపకపోతే ఈ పాలకులకు బుద్ధి వచ్చే పరిస్థితి కనబడటం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మా దేశానికి వెన్నుముక్కలాగొన యువతరం చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా తమ భాగస్వామ్యాన్ని, వాళ్ళకు మద్దతును తెలపాలని కోరుకుంటున్నా. అస్సలాము అలైకుం. జై హింద్.